హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఇప్పుడు నేను మీకు చూపించేది ఏంటంటే, మనం మినపప్పు పొట్టుపప్పు కడిగిన వాటర్ని నేను పడేయకుండా ఇలా వాడుతుంటానండి. ఇప్పుడు నేను తీసుకున్నది ఒక బకెట్లో మొత్తం ఇలా కలెక్షన్ తీసి పెట్టుకుంటాను కదా. బకెట్ వాటర్కి నేను తీసుకున్న డబ్బాకి కొలత ఆ డబ్బాతో చూపిస్తున్నానండి. మీరు గ్లాసులతో పోసుకుంటే ఒక పెద్ద గ్లాస్కి అయితే ఒక గ్లాసు ఒక దాంట్లో ఒక లీటర్కి ఒక గ్లాసు నీళ్లు పోసుకునే దానికి చూసుకోండి. నేరుగా మొక్కలకు కూడా డైరెక్ట్గా కొంచెం చిన్నగా మొక్కలు కింద ఇస్తేనే చాలా మంచిదండి. దగ్గరగా నెమ్మదిగా పోయడానికి మొక్కలు వేర్లకు పోస్తే ఇలా మంచి పొటాషియం అనేటివి మంచిగా అందుతాయండి. ఇలా వారానికి కానీ 2 రోజులు కానీ ఇస్తూ ఉంటే ఆకులు కూడా గ్రీన్గా బాగా పచ్చగా ఉంటాయండి. పూలు ఎక్కువగా రావాలన్నా కూడా మొక్కలు బలంగా పెరగాలన్నా కానీ పులిసినవి అంటే మనం వారం 4-5 రోజులు పులిసినవి నీళ్ళు అయితే డైరెక్ట్గా ఇవ్వకండి. అంటే మనం ఇప్పుడు ఏంటంటే మనం తీసుకున్న వాటర్లో డైరెక్ట్ ఇచ్చినా కూడా మొక్కలకు మనం కడిగేసిన ఏ రోజు ఆ రోజు వాటర్ కడిగేసి పోసుకున్నా కూడా చాలా మంచిది పోయొచ్చు. కానీ మనం అంటే పులుసు పెడతాం కదా, ఆ వాటర్ అనేది కొంచెం ఎక్కువ వాటర్ కలుపుకొని అలా ఇస్తేనే చాలా మంచిదండి. ఎందుకంటే వాటర్ ఆ పులిసిన వాటర్కి ఏంటంటే పురుగు కింద ఏరు పురుగు అట్లాంటివి అంటే ఏరు పురుగు పులిసిన అంటే మొక్క కొంచెం చనిపోవడానికి కారణాలు ఉంటాయండి. ఎప్పుడు కూడా టెర్రస్ పైన గార్డెనింగ్ చేసుకునే వాళ్ళు ఎప్పుడు ఇంట్లో మనం పడేసిన మినపప్పు వాటర్ ఎప్పుడు ఆ నీళ్ళతో మీ మొక్కలకి ఎప్పుడుగా ఇలా డబల్ ఇస్తూ ఉంటే ఎప్పుడు మనకి మంచిగా హార్వెస్టింగ్లు చేసుకోవడం కానివ్వండి, పూలు కానివ్వండి, కూరగాయల మొక్కలు కానివ్వండి, ఇలా ప్రతి ఒక్క దానికి ఇలా ఇచ్చి చూడండి. మినపప్పు కడిగిన వాటర్ చెప్పిన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కదా, చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి. చూడండి, ప్రతి ఒక్క దానికి ఇస్తాను. ఎంత గ్రీన్గా ఉండియో మన గార్డెన్లోకి రాగానే ఇంత పచ్చగా ఈ సమ్మర్లో మనం అంటే రోజు మనం 2 రోజులకు 3 రోజులకి మినపప్పు అనేది కడిగే వాటర్ని డైరెక్ట్గా కూడా ఇచ్చుకోవచ్చు. కానీ పులుసు మాత్రం మినపప్పు వాటర్ మాత్రం ఇవ్వకండి. ఇగోండి పైకి రాగానే మనం ఇలా పని చేసుకుంటూ ఇగోండి పూలు ఉన్నాయి, పూలు కూడా హార్వెస్టింగ్ చేసుకుంటూ అంటే మనం ఎంత బాగా ఇస్తే చూడండి మనకి జాజులు కూడా ఎప్పటికప్పుడు ఎప్పుడు మనం ఇలాంటివి ఎప్పుడో ఇంట్లో పడేసేటివి వాటర్ పడేయకుండా ఇలా చేసుకున్నాం అనుకోండి, మంచిగా మొక్కలు అనేటివి పచ్చగా చూడండి. కూరగాయలకు కూడా వంకాయలు చూడండి ఎంత హెల్తీగా పెరుగుతుండో. ప్రతిదీ కూడా మనం చేసేదాన్ని బట్టి అండి. ఏది కూడాను పిచ్చిగా అలాంటివన్నీ గార్డెన్లో ఒక తడవ కరిపాకు మొక్కలకు కానివ్వండి, పూల మొక్కలకు కానీ, మందారం కానీ, రోజాలకు కానీ, మల్లి మొక్కలకు కానివ్వండి, దేనికైనా ఇవ్వచ్చండి ఈ వాటర్ అనేది. ఒకదానికి కూరగాయలకు కానివ్వండి, ప్రతి ఒక్కదానికి ఇచ్చుకోవడానికి చూడండి. ప్రతి ఒక్కరూ ఈ షింక్లో మనం ప్రతిరోజు మనకి వంటింట్లో దొరికేటివే ఈ వాటర్ అనేది పడేయకుండా ఇలా స్టోర్ చేసేసుకొని అయినా నేను చెప్పాను కదా, పులుసుని అయితే ఎక్కువ వాటర్ పోసుకొని ఇవ్వడానికి ట్రై చేయండి. ఏ రోజు ఆ వాటర్ మనం కడిగిన వాటర్ ఉంటాయి కదా, అవి 2 రోజులకు 3 రోజులకి మనం కడుక్కుంటూ ఆ వాటర్ ఒక్కొక్క చెట్టుకి మనం క్వాలిటీని బట్టి అలా ఇచ్చుకునేనా చూడండి. మల్లె మొగ్గలు కూడా నాకు ఎంత బాగా సైజు వస్తుందో చూడండి, మీరే చూడండి ఎంత బాగుండియో. మల్లె మొగ్గలు కూడా ఆల్రెడీ నేను ఒక వీడియో కూడా తీసున్నానండి, మల్లెపూల హార్వెస్టింగ్గా కూడా, అది నెక్స్ట్ పెడతానండి. ఈరోజు మీకు మినపప్పు వాటర్ గురించి కూడా మంచి బెనిఫిట్స్ ఉండే కదండి. ఇలా ఎన్నో మనము వేస్ట్గా పడతాయని ఎప్పటికప్పుడు మనం పడేయకుండా ఇలా మన మొక్కలకి ఇచ్చి చూసామనుకోండి, ఎప్పుడు కూడా టెర్రస్ గార్డెన్ ఆర్గానిక్ పద్ధతిలో ఇలా వంటింట్లో మనకు దొరికే వాటితో ఎంత మంచి ప్రయోజనాలు ఉన్నాయో చూశారు కదండి. మొక్కలకి 2 రోజులకు కానీ 3 రోజులకు కానీ వారానికి ఒక తడవ కానీ ఈ పప్పు వాటర్ కానీ మినపప్పు పొట్టుపప్పు వాటర్ కానీ ఇచ్చారనుకోండి, మంచిగా మొక్కలకి చాలా హెల్తీగా ప్రతి ఒక్క మొక్కకి ఇచ్చుకోవచ్చండి. రోజాకు కానివ్వండి, కనకాంబరాలకు కానివ్వండి, పూల మొక్కలకు, మందారాలకు కానివ్వండి, దేనికైనా ఇచ్చుకోవచ్చండి. డైరెక్ట్గా ఇచ్చుకోవచ్చు, ఏమి ఇబ్బంది. కూరగాయలు కూడా చూడండి, బెండకాయలు ఎంత ఫ్రెష్గా ఉండి ఎంత హెల్తీగా కూడా ఇంత గ్రీన్గా పచ్చగా ఉండాలన్నా కూడా ఇలాంటివి మీరు వారానికి 2 వారాలకి అలా ఇచ్చుకోవడానికి ట్రై చేయండి, పడేసుకోకుండా. నెక్స్ట్ తెలియని వాళ్ళకి ఇలా చెప్తున్నానండి. ఇదిగోండి అంజీరా చూసారు కదా, అసలు ఎంత బాగుంది. ఇది ఆల్రెడీ హార్వెస్టింగ్ చేస్తున్నానండి. చూడండి అసలు ఎంత బాగా ఫ్రెష్గా కాయ కూడా చూడండి, ఇంత బాగా మనకి పండ్లు మన చేతులతో మనం కోసుకుంటున్నామంటే ఆర్గానిక్ పద్ధతిలో చూడండి ఎంత హెల్తీగా ఉండియో. ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి. ఇలాంటి చిన్న గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి. ఎవరికైనా నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.